ఇర్మియా గ్రంథము 23వ వచనంలో నుండి మనము 2026వ సంవత్సరానికి దేవుని దగ్గర నుంచి వాగ్దానాన్ని మనం పొందుకున్నాము. ఆ వాక్య భాగము కొన్ని విషయాలు మనం ఆలోచన చేసిన తర్వాత బ్రీఫ్గా స్తుతి ఆరాధనలోనికి వెళదాము. మరి నయమి సిస్టర్ ఒక 2 ముందుగానే మీరు తీసుకుని ఒక వాక్యం జరుగుతుండగా 1-2 కోరసెస్ మీరు సిద్ధపడి మీరు సంఘాన్ని ఆరాధనలో నడిపించినట్లయితే ఆ తర్వాత మరి సహోదరులు పీటర్ గారు కూడా కొన్ని మాటలు చెప్పి సరిగ్గా 12 గంటలకు మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేస్తాము. 10 అంటే దాదాపు 10 గంటలకే ప్రారంభించాము. ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత రైట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము ఎవరైనా చదువుతున్నారమ్మా? ప్రారంభం నుండమ్మా. 23 ప్రారంభం నుండమ్మా. చదువుతున్నారు 23. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. దేవుని యొక్క మంద గురించి ప్రభు ఈ యొక్క ఇర్మియా గ్రంథంలో చాలా ప్రత్యేకమైన భారంతో చెప్తున్నారు. ఓల్డ్ కవరెంట్ అండ్ న్యూ కవరెంట్ కూడా డిఫరెన్స్ చెప్తున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఇక్కడ కాపర్లు అనగానే వెంటనే పాస్టర్స్ అని ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు చాలా పెద్ద తప్పులో పప్పు దాకలో కాలు వేస్తున్నట్టే. కాపర్లు అని ఎవరైతే చెప్తున్నారో పాత నిబంధనలో ప్రభు ఇశ్రాయేలీయుల యొక్క స్పిరిచువల్ వెల్ఫేర్ ఎవరి చేతుల్లో పెట్టారో వాళ్ళ గురించి ప్రభు చెప్తున్నాడు. దేవుని అది మనకు వర్తించదా అని కాదు, వర్తించడం అనే తర్వాత ప్రతి ప్రవచనం కూడా జాగ్రత్తగా వినండి. బైబిల్ చదివినప్పుడు అధ్యయనం చేసుకున్నప్పుడు ప్రతి ప్రవచనం కూడా ఇమ్మీడియట్ ఫుల్ఫిల్మెంట్ ఒకటి ఉంటుంది. అక్కడ ఆ సందర్భంలో ఆ కాంటెక్స్ట్లో ఆ రోజుల్లో ప్రభు ఎవరిని ఉద్దేశించి ఎవరికి మాటలు చెప్తున్నాడు అన్నది మొట్టమొదటిది. రెండవది ప్రభు యేసుక్రీస్తులో ప్రభు యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక ఏముందో దాని యొక్క నెరవేర్పు ఇశ్రాయేలును బట్టి యూదులను బట్టి ఎలాగ జరగబోతుంది అనేది మనం రెండవది ఆలోచన చేస్తాం. కొంచెం డిస్టెంట్ ఒక ఫుల్ఫిల్మెంట్ నెరవేర్పు ఎవరి ద్వారా ఎలాగ జరగబోతుంది అనేది. తర్వాత సంఘానికి విశ్వాసులకి ఇది ఎలా వర్తిస్తుందా లేదా ఎలా వర్తిస్తుంది అనేది మనం చూస్తాం. నాలుగవది ఇంకా రాబోతున్న రోజుల్లో ఇంకా ఈ యొక్క ఎస్కటాలజికల్ గా ఈ యొక్క వాక్యము ప్రభు యొక్క రాకడ, సంఘం ఎత్తబడ్డము, 1000 ఏళ్ల పరిపాలన, లేకపోతే ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క పరిపాలన, యేసు క్రీస్తు యొక్క కొత్త ఆకాశం కొత్త భూమిలో పరిపాలన, వీటిలో దేనికి వర్తిస్తుంది అనేది చూస్తాం. ఈ 4 విషయాల్లో కూడా క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మాత్రమే మనం ఒక స్టేట్మెంట్ చేయాలి తప్ప కాపురి ఉంది కాబట్టి వెంటనే పాస్టర్స్, లేకపోతే మంద ఉన్నది కాబట్టి వెంటనే దేవుని బిడ్డలు, అలా కాదు. ఇశ్రాయేలు యొక్క స్పిరిచువల్ వెల్ బీయింగ్ ప్రభు ఆ రోజుల్లో ఎవరికి అప్పగించారంటే లేవీయులు, యాజకులు, స్క్రైబ్స్, ఎవరైతే బోధకులు, లేఖకులు ఉన్నారో వీళ్ళంతా వాళ్ళు కూడా లేవీయుల్లో ఒక వర్గమే, వారికి ప్రభు అప్పగించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, రబ్బాయిలు ఉన్నారు, వారికి ప్రభు ఈ సిస్టమ్ని అప్పగించారు. దేవుని యొక్క వాక్యము భద్రపరచబడ్డము, దేవుని యొక్క వాక్యం ప్రజలకు ఇవ్వడము, ప్రొఫెట్స్కి, ప్రవక్తలకి ప్రభు యొక్క బాధ్యత అప్పగించాడు. ప్రభు యొక్క అభిషేకం ద్వారా ఎవరైతే రాజులుగా చేయబడ్డారో రాజుల యొక్క బాధ్యత కూడా దేశము ఇశ్రాయేలు దేవుని యొక్క భయభక్తులు నడిచినట్లుగా. రాజుల గ్రంథం చూసినట్లయితే, దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూసినట్లయితే రాజులు దేవునికి అనుసారంగా ఉన్నవాళ్ళు ఉన్నారు, దేవునికి ఆయాస్కరంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. మనకి మిగిలిన ప్రపంచ దేశాలు చూస్తే స్పిరిచువల్ హిస్టరీ, లేకపోతే సేక్రెడ్ హిస్టరీ, లేకపోతే రిలీజియస్ హిస్టరీ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే పొలిటికల్, నేషనల్ హిస్టరీ వేరేగా ఉంటుంది. అయితే ఇశ్రాయేల్ విషయం వచ్చినప్పటికీ రెండు ఒకటే. దేవుడు ఆ ఇశ్రాయేలు అనే జనాంగము జాతితో ఏం చేశాడు అన్నదే వారి యొక్క పొలిటికల్ హిస్టరీ, అదే వాళ్ళ స్పిరిచువల్ హిస్టరీ, అదే వాళ్ళ సేక్రెడ్ హిస్టరీ, అదే వాళ్ళ సెక్యులర్ హిస్టరీ. వాళ్ళకి రెండు లేవు. దేవునికి స్తోత్రం. భూమి మీద ఒకే ఒక జాతి ఆ విధంగా దేవునితో వారి ఆరంభం నుంచి కూడా, వారి యొక్క ఆ యొక్క పొత్తిళ్లలో ఉన్న సమయం నుంచి కూడా
ఆ యొక్క జాతి, ఆ దేశము, ఆ జనాంగము దేవుని యొక్క ఏర్పాటు ద్వారా అబ్రహాము కల్దీల ఊరని పట్టణంలో అన్యుడిగా ఉన్నప్పుడే, మెసొపొటేమియాలో ఉన్నప్పుడే స్టెఫను, పేతురు వాళ్ళ ప్రసంగాల యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టుకున్నారు. యూదుడు కాకముందే, హిబ్రీయుడు కాకముందే, దేవుని యొక్క సంతానం ఇశ్రాయేల్ కాకముందే, దేవుని యొక్క ఉద్దేశంలో, నిబంధనలో, ఏర్పాట్లో లేనప్పుడే, అన్యుడిగా ఉన్నప్పుడు, విగ్రహారాధిగా ఉన్నప్పుడు మన పితరుల దేవుడు అబ్రహామును దర్శించి పిలుచుకుని ఆయన ఒక గొప్ప జనాంగంగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళమే. ఇప్పుడు మనం చాలా వరకు అన్యులు అని అంటాం. మనం ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మనం కూడా ఒకప్పుడు ఎక్కడో చెందిన వారిగా మన పితరులు, మరి వారు ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉండేవారు, ఎటువంటి సామాజిక పరిస్థితుల్లో ఉండేవారు, ఎటువంటి ఒక లోకము సంబంధించిన చదువు, జ్ఞానము, స్తోమత, వీటికి సంబంధించిన విషయాల్లో మన పూర్వీకులు ఏ పరిస్థితిలో ఉండేవారో, కానీ ప్రభు మనల్ని పిలుచుకుని దీవించి, మనల్ని ఆశీర్వదించి, మనల్ని ఒక జనాంగంగా చేసి, దేవుని యొక్క బిడ్డల సమూహంతో సర్వవ్యాప్తంగా లోకమంతటా కూడా ఉన్న దేవుని యొక్క సంఘంతో మనల్ని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, పాత నిబంధన, నూతన నిబంధన భక్తులతో కలిపి ప్రభు మనల్ని ఒక గొప్ప సమాజంగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క మంద అనే విషయము ఇశ్రాయేల్ యొక్క వెల్ బీయింగ్ కి సంబంధించిన దేవుని యొక్క ఏర్పాటు. అయితే ఏదైతే ఈ ప్రవక్తలు, యాజకులు, రాజులు, రబ్బాయిలు, ధర్మశాస్త్రోపదేశకులు, స్క్రైబ్స్ అనేవాళ్ళు, వీళ్ళందరూ కూడా కలిసి ఇశ్రాయేలు ప్రజలను దేవుని యొక్క మార్గంలో నడిపించాలో, వాళ్ళే అన్య దేవతల తట్టు, అన్య జాతుల తట్టు వారు పడిపోయిన వారు మాత్రమే కాకుండా వారు గుడ్డివారైపోయి ఇతరులను కూడా గుడ్డితనంలోకి, గోతులోనికి నడిపించేవారు అయిపోయిన ఆ వ్యవస్థలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎస్, నా ప్రజలు బుద్ధి లేని వారుగా ఉండబట్టే, నా ప్రజలు నన్ను విడిచి తిరిగిపోబట్టే నేను వారిని అన్యజనుల్లో కొట్టివేశాను, చెదరగొట్టివేశాను. ఇశ్రాయేలీల మీద, యూదుల మీద వచ్చిన ఎంత భయంకరమైన ఆ ఉగ్రత ఎవరి ప్రజల మీద కూడా దేవుడు పంపించలేదు. ఎందుకంటే దేవుడు ఎవరికైతే ఎక్కువ ఇస్తాడో వాళ్ళు ఎక్కువ లెక్క. అలా చెప్పండి, దేవుడు ఎవరికైతే ఎక్కువ ఇస్తాడో వాళ్ళు ఎక్కువ లెక్క. ఒక్కవేళ మనం ఏదన్నా వాక్యానుసారంగా మనం చాలా బాగున్నాము, దేవుడు మనకి ప్రత్యక్షత ఇచ్చాడు, దేవుడు మనకి కృప ఇచ్చాడు, దేవుడు మనకు కాపుదలు ఇచ్చాడు, లేకపోతే దేవుడు మనకి వాక్యం బాగా అర్థమయ్యేలా చేస్తున్నాడు అని మనం అనుకుంటే దేవుడు మనల్ని ఎక్కువ లెక్క కూడా అడుగుతాడు. నథింగ్ కమ్స్ ఫ్రీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. రక్షణ మాత్రమే ఫ్రీ. ఆ తర్వాత డిసైపుల్షిప్ అనేది, దేవుల్లో మనం ఎదగాలనంటే మనం మూల్యం చెల్లిస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. ఇక్కడ ఈ యొక్క కాపరులు, మంద అనే విషయము మనకు అర్థమైంది. ఇది ఎవరికి వర్తించిందంటే పాత నిబంధనకు సంబంధించి ఇమీడియట్ గా ప్రభు చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు మందను ఇశ్రాయేలు నడిపించవలసిన విధానంలో నడిపించకపోగా, చెడ్డ మాదిరి చూపించడం వలన, తప్పు మార్గంలో నడిపించడం వలన ఇశ్రాయేలు ప్రజల దేవుని ద్వారా ఐగుప్తులోనికి కొనుపోబడ్డారు. అబ్రహాము రెస్పాన్సిబుల్. అబ్రహాము, దేవుడు ఇదే స్థలము, నువ్వు తిరిగాడుతున్న ఈ స్థలాన్ని నేను నీకు, తదుపరి నీ యొక్క కుటుంబానికి, నీ బిడ్డలకి నేను వారసత్వంగా ఇస్తాను, దాని స్వాస్థ్యంగా ఇస్తానంటే అబ్రహాముకి ఏమి కుట్టిందో తెలియదు. ఆ మాట అంటున్నారు, ఏమి కుట్టిందో తెలియదు. అక్కడ ఉండకుండా అలాగ జారుకుంటూ ఐగుప్తు దాకా వచ్చి, అదే ఇంకా ఇశ్రాయేలు జీవితం అంతట్లో కూడా తరతరాలుగా కూడా ఐగుప్తు వైపు చూడడం అనేది. అందుకే సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళదు అనే దాంట్లో ఐగుప్తును విడిచినట్టు మీరు మరలా తిరిగి ఐగుప్తు వైపు అనేది ఈ యొక్క లోకంలో చాలా సార్లు మనకి వెనక్కి వెళ్ళిపోదామా, లోకంలోనే బాగుంటుంది, సంపాదించుకోవచ్చు. ఇది చాలా ప్రధానమైన ఒక శోధనగా ఇవాళ కూడా క్రైస్తవులకు ఉంది. దేవుని మార్గం విడిచిపెట్టేస్తే, ఈ కట్టుబాటు విడిచిపెట్టేస్తే, ఈ ఒడంబడిక విడిచిపెట్టేస్తే, దేవునితో ఈ నిబంధన విడిచిపెట్టేస్తే బ్రతుకుతుంది కదా, సంపాదించుకుందాం కదా, పొలానికి పొలము, మేడకి మేడ, భూమికి భూమి సంపాదించుకుందాం కదా, తులానికి తులం సంపాదించుకుందాం కదా. దేవుని మార్గం విడిచిపెట్టేస్తే ఐగుప్తు వైపు చూసే ఒక భయంకరమైన శోధన అబ్రహాముకు వచ్చింది. అబ్రహాం తర్వాత యాకోబు సంతానం అందరికీ వచ్చింది. ఆ తర్వాత మరల ఐగుప్తు ఎంత భయంకరమైన చేతబడి, బ్లాక్ మ్యాజిక్, విగ్రహారాధన, రాజే దేవుడు, సూర్యుడే దేవుడు, పోతపోసిన దూడలే దేవుడు, ఇవన్నీ తెలిసి కూడా జీవం గల దేవుని విడిచిపెట్టేసి ఐగుప్తు వైపు తిరిగే భయంకరమైన ఒక శోధన, ఒక ఆలోచన ఇశ్రాయేల్ జీవితంలో మరల వచ్చింది. నాయకులైన వారిది రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఆ పాత నిబంధన వ్యవస్థ ఏం చేసిందంటే, నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయచ్చు, చెదరగొట్టు కాపరులకు, చెదరగొట్టిన వాడు దేవుడే,
చెదరగొట్టిన వాడు దేవుడే. ఆయనే చెప్పాడు, నేను చెదరగొడతాను, మీరు నా ఆజ్ఞను పాటించకపోతే నేను చెదరగొడతాను, నేను దేశాల్లో మిమ్మల్ని విసిరేస్తాను ప్రభు చెప్పాడు. ఐగుప్తే కాదు, ఆ తర్వాత మరలా చాలా చిన్న పోరాటాలు వచ్చినాయి. యెహోషువ సమయంలో పోరాటాలే, యెహోషువ గ్రంథమంతా పోరాటాలే, రాజు దావీదు యొక్క జీవితంలో పోరాటాలే. సొలొమోను చాలా వాక్యానికి అతీతమైన విధానంలో ఇశ్రాయేలు యొక్క బౌండరీస్ని కాపాడగలిగాడు. కానీ సొలొమోను యొక్క జీవితం ప్రభుకి ఇష్టం లేదు. వెంటనే ఆ యొక్క రాజ్యమే రెండుగా డివైడ్ అయిపోయింది. మరలా శ్రమ, మళ్ళీ అష్షూరు వారు వచ్చి ఉత్తర రాజ్యాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ కొద్ది సంవత్సరాలకే బబులోను వారు వచ్చి దక్షిణ రాజ్యాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. మొత్తం టోటల్ ఇశ్రాయేలు ప్రజలే నాశనం అయిపోయారు. దేవునికి స్తోత్రము. ఎజ్రా, నెహెమియా, దానియేలు ఇటువంటి వారి ద్వారా ప్రభు మరలా ఆ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మరలా రెమినెంట్, ఇక్కడ కూడా ఈ వాక్యంలో కూడా మనం చూస్తాం, శేషించిన వారు ఆ కొంత రెమినెంట్ అనేది మరలా దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. బబులోను నదుల దగ్గర ఆనందించిన వాళ్ళు కొంతమంది, ఐగుప్తు కొండల దగ్గర ఆనందించిన వాళ్ళు కొంతమంది, అక్కడ ఉల్లిపాయలు తరుక్కుని చక్కగా కమ్మగా వాసన వచ్చేలాగా మీట్ మనం రోస్ట్ చేసుకుని ఐగుప్తులో తినేవాళ్ళు. ఇక్కడ ఏముంది మనకి, ఈ ఎండకి ఈ ప్రయాణంలో మనం అలసిపోతున్నాము అని వాళ్ళు చాలా పెద్ద ఫీల్ అయిపోయారు. రైట్? బబులోను నదుల దగ్గర కూర్చుని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిలోన్ మనము ఒకవేళ దేవుడు మనల్ని చెదరగొట్టిన పరిస్థితిలో ఉంటే, విసిరివేయబడిన పరిస్థితిలో ఉంటే, మనం అక్కడ ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగ జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క రెస్టోరేషన్ కోసము, ప్రభువా నేను ఏదైతే నువ్వు నాకు వాగ్దానం చేసావు ఆ వాగ్దానంలో నుంచి నేను ప్రభా నీ యొక్క వాగ్దాన ఫలములను అనుభవించకుండా నేను కొట్టివేయబడ్డానన్న వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారి ప్రార్థన విని మరలా దానియేలు సమయంలో వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకుని వచ్చాడు. ప్రైజ్ లార్డ్. వాళ్ళందరికీ కూడా రెస్టోరేషన్ మళ్ళీ ఆ యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడు బబులోను నాశనం చేశాడు, మాదీయ పారసీక రాజ్యాన్ని తీసుకుని వచ్చాడు, మీడో పర్షియన్ కింగ్డమ్. వాళ్ళు బబులోను పూర్తిగా తుత్తునియలు చేసేసి బబులోను యొక్క అహంకారాన్ని అడగదొక్కేసి అక్కడ యూదులు ఎవరైతే చెరగా ఉన్నారో అనేక జాతుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అనేక దేశాల వాళ్ళని బబులోను వాళ్ళు తమ దాసులుగా ఉంచుకున్నారు. అయితే మాదీయ పారసీక రాజులు వచ్చినప్పుడు వాళ్ళు యూదుల్ని మీరు వెళ్ళిపోతారా, మీరు వెళ్ళిపోండి, ఫ్రీ అయిపోయినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అప్పుడు వెనక్కి వచ్చి మరలా మందిరాన్ని రెస్టోర్ చేశారు. బబులోను వాళ్ళు కూల్చివేసిన మందిరము, రెండవ మందిరము అప్పుడు కట్టబడింది. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు చెదిరిపోవడానికి దేవుడు కారణము, అయితే దేవుడు ఆ ప్రజలను చెదరగొట్టడానికి నాయకులు, కాపరులు కారణము. పాత నిబంధనలో ఉన్న వారిని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక, ఆ రోజే కానీ ఈ రోజే కానీ విచారణ చేయడం అనేది విచారణ ఈజ్ నాట్ ఎంక్వైరీ, విచారణ ఈజ్ నాట్ స్పైయింగ్. విచారణ కొంతమంది కాపర్లు, నాకు తెలుసు శ్రీకాకుళంలో ఒక కుర్రపాస్టర్ ఉన్నాడు, చెప్తున్నాను ఏమనుకోవద్దండి. శ్రీకాకుళంలో నాకు తెలిసిన కుర్రపాస్టర్ ఉన్నాడు. చర్చిలో ఎవరెవరైతే అమ్మాయిలు ఉన్నారో అబ్బాయిలు ఉన్నారో, ఎవరితో ఏ అఫైర్లో ఉన్నారో, ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నారో, ఎవరెవరు మాట్లాడుతున్నారో, ఆత్మలో కనిపెట్టి ప్రార్థన చేసి వాళ్ళని కౌన్సిల్ చేసి ప్రభు ప్రత్యక్షపరిస్తే వాళ్ళని నేర్పించాలి. అంతేగాని వాళ్ళ బలవంతంగా వాళ్ళ ఫోన్లు లాక్కుని చాట్లు చదివి వాళ్ళతో ఉన్నావు వీళ్ళతో ఉన్నావు అని చెప్పడం స్పందనకు అర్థమైంది, నవ్వుతుంది. నో, అది కాదు. ఇళ్లలో దూరిపోయి ఎవరింటికి ఎవరు వస్తున్నారో చూడడం, ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేయడం, ఇటువంటి పాస్టర్లు ఉన్నారు, జాగ్రత్త సుమా. అది పాస్టర్ పని కాదు. విచారణ చేయడం అని అంటే వాళ్ళ గురించి పట్టించుకోవడం, వారు ఆత్మలో ఏ స్థితిలో ఉన్నారనేది. అందుకే చెప్తూ ఉంటాను, సంఘ కాపరి పరిచర్య అనేది చాలా పెద్ద పరిచర్య. అపోస్తలుగా ఉండడం, సువార్థికుడిగా ఉండడం, మిషనరీగా ఉండడం అనే దానికంటే కూడా, బైబిల్ టీచర్గా ఉండడం అనే దానికంటే కూడా కాపరి పరిచర్య చాలా పెద్ద పరిచర్య. అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నేను పాస్టర్ అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదని చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఎందుకంటే చాలా పెద్ద పని, చాలా పెద్ద బాధ్యత, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఏంటనంటే ప్రభు ఒకవేళ 100 గొర్రెల్ని ఇస్తే 99 గొర్రెల్ని పరలోకానికి చేర్చినా సరే ప్రభు ఆ ఒక్క గొర్రె గురించి హాలత్ బురా కర్ దేంగే. చాలా భయంకరమైన తీవ్రమైన ఆక్షేపణ ప్రభు దగ్గర నేను ఎదుర్కొంటాను. 100 కదా నేను ఇచ్చాను, 99 తీసుకొచ్చేవేంటి, ఏదో ఒకటి అని ప్రభు నన్ను కళ్ళల్లో కళ్ళు పెట్టి నా యొక్క బహుశా చూపుడు వేలు నా గుండెల మీదే పెట్టి ప్రభు అడుగుతాడు. ప్రతి కాపురు విషయం అదే. అయితే ఇశ్రాయేలు యొక్క పాత నిబంధన కాపరులు ఈ విషయాన్ని ఆలోచన చేయలే. మరి ఇవాళ నూతన నిబంధన సంఘం యొక్క కాపరులు, నాయకులు, పెద్దలు ఈ విషయాన్ని ఆలోచన చేస్తున్నారు లేదో చూడ. అయితే తమ యొక్క
గొర్రెలు తమ యొక్క ఆ మందను గూర్చి మనం ఏం చేయాలా? విచారణ చేయాలి. ఆర్ దే ఫెడ్ ఎనఫ్? వాక్యం సరిపోతుందా? ప్రార్థనలో ఎదుగుతున్నారా? ఆత్మలో ఫలిస్తున్నారా? ప్రభులో కొనసాగుతున్నారా? ప్రభులోనే నిలిచి ఉన్నారా? వారు ఆత్మలో పోరాటాలు ఎదుర్కొంటున్నారా? వారు ఆత్మలో పోరాటాలు వారు తమ తప్పిదాల ద్వారా ఎదుర్కొంటున్నారా? వారు బలహీనపడుతున్నారా? వారిలో అనారోగ్యంతో ఉన్నారా? వారిలో నడవలేని వారు ఉన్నారా? వారిలో ఎవరినైనా భుజాల మీద మోసుకుని తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందా? ఇక్కడ కాపర్లు అని అంటే మళ్ళా పాస్టర్స్ వైపు చూడొద్దు. యు ఆర్ రెస్పాన్సిబుల్. 3 సంవత్సరాలు ఎవరికైతే అయిందో ప్రభులోకి వచ్చి, యు ఆర్ ఎ సీనియర్ బిలీవర్. సీనియర్ బిలీవర్ ఈజ్ ఈక్వల్ టు పాస్టర్. సీనియర్ పేషెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్టర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగా మా నాన్నగారు డాక్టర్స్ కంటే చాలా చాలా విషయాల్లో ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఉండేది. బీపీ మెషిన్, షుగర్ మెషిన్ తేడా వస్తుందేమో కానీ మా నాన్నగారి ఐడియా తప్పు వచ్చేది కాదు. ముందే తెలిసిపోయేది అనమాట. సెన్సర్లు కొడతా ఉంటాయి. మనకు ఆత్మలో సెన్సర్లు కొట్టాలి. మన ఆత్మలో మనకి సెన్సర్లు సిగ్నల్ ఇచ్చేస్తూ ఉండాలి. ఆత్మలో మనకి పారామీటర్స్ తెలిసిపోతూ ఉండాలి. సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ రాంగ్, ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ బై గాడ్స్ గ్రేస్. వి షుడ్ బి ఏబుల్ టు నో. విచారణ చేసే పరిస్థితిలో ఉండాలి. ఆత్మల వివేచన వరం. ఈ విచారణ అనేది ఆ వివేచించడం దగ్గర నుంచి మనం తీసుకుందాం. విచారణ అనేది వి షుడ్ బి ఏబుల్ టు నో, వి షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్, వి షుడ్ బి ఏబుల్ టు హ్యావ్ ఎ కన్సర్న్. ఒక ఆలోచన, ఒక ఇష్టము ఉండాలి. దేని గురించి అంటే గొర్రెలు తగినంత నిద్రపోతున్నాయా? తగినంత ఆహారం ఉందా? తగినంత ఆరోగ్యంగానే ఉన్నాయా? తగినంత బరువు ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. సంఘము మరుగుజ్జులతో నిండిపోయింది అని చెప్తూ ఉంటాను. సంఘము మరుగుజ్జులతో నిండిపోయింది. సంఘము అనూనాంగులతో కాదు, వికృతాంగులతో నిండి ఉంది. వికృతాంగులు అని అంటే ఈ వికలాంగులు కాదు. వికృతాంగులు అని అంటే చేతులు కాళ్ళు చాలా సన్నగా, పొట్ట మాత్రం ఇంత పెద్దదున్న పిల్లలు మీరు చూసుంటారు. మా చిన్న పిల్లలు. దే ఆర్ పీపుల్, దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. అంటే పోషణ తగినంత విధంగా వాళ్ళకి వెళ్ళట్లేదు కాబట్టి వాళ్ళ ముఖము, ఛాతీ, చేతులు, కాళ్ళు అంతా ఎండిపోగా పొట్ట మాత్రం ఉబ్బిపోయి చాలా ముందుకొచ్చి పగిలిపోద్దేమో అన్నంత పెద్ద పొట్ట అయిపోతూ ఉంటుంది. వికృతమైన అంగములు ఎందుకు వచ్చిందంటే వారికి సరైన సమయంలో సరైన పోషణ లేదు. కాబట్టి సంఘంలో గొర్రెలు ఎలా ఉన్నాయో విచారణ చేయని కాపరులను బట్టి ప్రభు ఇవాళ మనము మన కుటుంబాల గురించి, మన సంఘాల గురించి మనం ఆలోచన చేద్దాము. మన విశ్వాస జీవితాన్ని గురించి ఆలోచన చేద్దాము. ప్రభు సంఘంలో మన బాధ్యత గురించి ఆలోచన చేద్దాము. పాత నిబంధన ఫెయిల్ అయింది. పాత నిబంధన యాజకులు ఫెయిల్ అయ్యారు. పాత నిబంధన ధర్మశాస్త్రజ్ఞులు ఫెయిల్ అయ్యారు. నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. దే ఆర్ రెస్పాన్సిబుల్. నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి అంటే ఈ మాట్లాడినాను బాధపడొద్దు. మనుషులకు వర్తిస్తుంది, దేవునికి కాదు. కూసే గాడిదొచ్చి మేసే గాడిదను తా చెడ్డ కోతి వనమంతా. ఇది దేవునికి వర్తించదు, మనుషుల్లో ఇది వర్తిస్తుంది. ప్రభు డైరెక్ట్గా ఇక్కడ అంటారు, నేను మేపుచున్న గొర్రెలను ఐ కెన్ వెరీ వెల్ టేక్ కేర్. నేను ధర్మశాస్త్రం ద్వారా, మోషే ద్వారా, ఈ యొక్క సిస్టమ్ ద్వారా నేను చూసుకోగలను. నేను వీళ్ళని కాపు కాయగలను. అయితే మధ్యలో వీళ్ళని పనికి పెట్టుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే పనిని వాళ్ళు తీసుకున్నారు కానీ దాన్ని సరిగ్గా చేయలే. మేము ఉన్నాం కదా ప్రభు అని ఆ పనిని తీసుకుని వాళ్ళు సరిగ్గా చేయలేదు. పైగా ప్రభు చేతుల్లోంచి తీసుకున్న పనిని సరిగ్గా చేయకపోవడం అనేది ఎంత ప్రమాదకరమో. నేను మేపుచున్న గొర్రెలను వీళ్ళు వచ్చి ఏం చేశారు? అమ్మా ఇవాళ ఏంటి నీకు సెలవా అంటే హనీ రాలేదు కదా. ప్రైజ్ ది లార్డ్. న్యూ ఇయర్ రోజు సెలవు ఇచ్చారు. జ్యోతిర్మయ వాక్యం అనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. 3వ వచనం. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి ఒకటి ఆ కాపర్లకి, ఆ సిస్టమ్కి అబిగేల్ నా వైపు చూడాలి, పైకెత్తి చూడాలి, నా వైపు చూడాలి, పైకెత్తి చూడాలి. ఎవరు కూడా అంత నీరసించిపోద్దు. జస్ట్ సిట్ ప్రాపర్లీ, సిట్ ఎరెక్ట్, సిట్ అండ్ లుక్ ఎట్ మీ, రైట్. మరియు నేను వాళ్ళకి శిక్ష విధించడం ఒకటి. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నింటిలో నుండి నా గొర్రెల శేషమును అనే మాట వాడారు.
దట్ ఈస్ వేర్ ద వర్డ్ రెమనెంట్ ఈజ్ యూజ్డ్. రెమనెంట్, శేషించిన వారు మనము ఈ యొక్క లోకంలో ప్రభు యొక్క చిత్తములో శేషించిన వారిలో ఉండాలి. నశించిన వారిలో కాదు. అందరూ చెప్పండి, నశించిన వారిలో కాదు, శేషించిన వారిలో ఉండాలి. నశించిన వారిలో కాదు, శేషించిన వారిలో ఉండాలి. ఎస్, మనము ఈ యొక్క కాంటెక్స్ట్ అంతా మనం చూసినప్పుడు మన దృష్టిలోకి రావాల్సింది హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల సూచిలో మొట్టమొదటి పేర్కొన్న పేరు మన దృష్టికి రావాలి. ఎవరి పేరు రాయబడి ఉంది? ప్రసంగం అంతా 11 నుండి చెప్పిందంతా చెప్పాలా? హెబ్రీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల సూచిలో రాయబడిన వాటిలో మొట్టమొదటి పేరు ఎవరిది రాయబడింది అమ్మా? లాభం లేదు, 3 రోజులు ఉపవాసం ఉంచి ఇక్కడ మీ చేత బైబిల్ చదివిస్తాను టోటల్గా. వెళ్ళి రానివ్వండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చాలా వర్క్ చేయాలని అర్థం అనమాట. ఇవి బేసిక్స్ చాలా పెద్ద విషయం ఏం కాదు. చాలా క్రిటికల్గా 40 ఎన్నిసార్లు రాసిపెట్టి ఉంది వాక్యంలో, ఇటువంటి అడగట్లేదు నేను. చాలా బేసిక్స్ అడుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునండి, మీరు ముందు చెప్పినట్టుగా ఉన్నారు, కాకపోతే కొంచెం డల్గా చెప్పారు. మిగతా వాళ్ళు చెప్తారు కదా అని కొంతమంది ఆగుతూ ఉంటారు. రైట్, ఎవరు కూడా యోగ్యమైన జీవితం కలిగిన వారు తన ఎదురుగుండా తన సమాజంలో తనకి అప్పుడుకున్న సమాజంలో తనకు రోల్ మోడల్స్ ఎవరు కూడా లేరు. కానీ ఏబేలు న్యాయమైందే చేశాడు, నీతి అయిందే చేశాడు, దేవునికి సంతోషమైందే కదా. ఉన్న వాళ్ళిద్దరు తల్లిదండ్రులు, వాళ్ళిద్దరు కూడా దేవుణ్ణే నిందించి, దేవుణ్ణే ఎదిరించి, దేవుని ఆజ్ఞ మీరి వారు పాపంలో పడిపోయి శాపము దుఃఖము ఈ లోకానికి రావడానికి కారణమయ్యారు. ఉన్నవాడు ఒక అన్నకి నేను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకేం, నేను చాలా వరకు ఏంటంటే డబ్బులు ఇచ్చి కొట్టించుకునే పరిస్థితి పెట్టుకోను, అంతే. డబ్బులు ఇచ్చి కొట్టించుకునే పరిస్థితి పెట్టుకోను, నా మర్యాద నేను కాపాడుకుంటూ వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని ఎవరికి తీవ్రమైన వ్యతిరేకత ఎవరి పట్ల ఉండదు. అందరూ అమాయకులే. నాకంటే అందరూ మంచివాళ్ళే, నేను ఖచ్చితంగా చెప్తూ ఉంటాను. నాకంటే అందరూ మంచివాళ్ళే. నేను దేవుని ఎదురు నా స్థితి ఏంటో తెలిస్తే నాకంటే చెడ్డవాళ్ళు ఎవరు ఉండరన్న విషయం నాకు తెలుస్తుంది. అందుకే అపొస్తలుడైన పౌలు కూడా చాలా ధైర్యంగా అన్నాడు, ఏంటంటే పాపులందరిలోకి ప్రధాన పాపిని నేనే ఇక్కడ ఉన్నాను. సో బికాజ్ ఐ నో మై సెల్ఫ్. అలాగే అందరూ మన గురించి మనం తీసుకుంటే మనకి ఇతరులు చెడ్డగా ఏం కనపడరు, మనమే చెడ్డాలన్న విషయం మనకు తెలిసిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇతరుల గురించి పూర్తి సత్యం మనకు తెలియదు కాబట్టి అది దేవుడు చెప్పాలి. ఇద్దరులో ఎవరు మంచివాళ్ళు దేవుడు చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే అన్న ఏ మాత్రము కూడా మంచి రోల్ మోడల్ కాదు, అమ్మా నాన్న మంచి రోల్ మోడల్ కాదు, తన సమాజం అంతా 100% ఫెయిల్ అయింది. కానీ ఏబేలు దేవుని ప్రేమించాడు, దేవుని కొరకు శ్రేష్టమైన అర్పణ తీసుకుని వచ్చాడు. కాపరులు నిందించి వీల్లేదు. ఇక్కడ కాపరులు ఎంత భయంకరమైన వారైనా, నాయకులు భయంకరమైన వారైనా, ఒక మాదిరికరమైన జీవితాలు లేకపోయినా, వారు జనాంగం అంతటినీ కూడా దేవునికి వ్యతిరేకంగా నడిపించి దేవుడు వాళ్ళని చెదరగొట్టేలాగా, శపించేలాగా, అన్య దేశాల్లో వాళ్ళని చెరపట్టేలాగా చేయగలిగిన అక్కడికి లాక్కుని వెళ్ళిపోబడిన వారిలో కూడా కొంతమంది దేవుని ప్రేమించేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలే ఎగ్జాంపుల్, షడ్రక్ మేషక్ అబేద్నెగోలే దానికి ఎగ్జాంపుల్, ఎజ్రా నెహెమియాలే దానికి ఎగ్జాంపుల్, మొర్దెకై దానికి ఎగ్జాంపుల్, ఎస్తేర్ దానికి ఎగ్జాంపుల్. వాటి కాదు, ఇలాగ అనేక విషయాలు చెప్పగలము. ఎంత నకారాత్మకమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా సరే అక్కడ కూడా విశ్వాసము మిణుకుమంటూ అలాగా ప్రకాశిస్తూనే ఉంటుంది, అలాగే జ్వలిస్తూనే ఉంటుంది, ప్రజ్వలిస్తూనే ఉంటుంది, అది వెలుగుతూనే ఉంటుంది, అది మండుతూనే ఉంటుంది. నిజంగా దేవుని ద్వారా వెలిగించబడిన వారు ఏ యొక్క శక్తి ద్వారా కూడా ఆర్పబడజాలరు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని ప్రేమ మన హృదయాల్లో మండుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి శేషించిన వారుగానే మనం ఉందాము. భూమి మీద మనిషి కుమారుడు మరలా తిరిగి వచ్చినప్పటికి విశ్వాసమును కనుగొందురా అని అంటున్నాడు. మనం ఏం చెప్పాలా? ఏమో నీకే తెలుసు ప్రభా అని అనకూడదు. ప్రభా లోకం విషయం, ప్రభా నేను మాత్రం నీకు విశ్వాసయోగ్యుడిగా, నమ్మకస్తుడిగా, నువ్వు గర్వించేవాడిగా, యోబుకు ఎలాగైతే సవాల్ చేసావో అలాగే నాతో కూడా నిన్న రాత్రి మనం చూసాము. ఆ వాక్యం నన్ను బ్లెస్ చేసింది. అందరిలో ఒకలాగా మనం ఉండడానికి భక్తి చేయొద్దు అసలు కూడా. వీ హ్యావ్ టు బి అవుట్ స్టాండింగ్.
మనం ఏదో ఒక విషయంలో క్షమాపణ ఆయన్ని చూసి నేర్చుకోవాలి, లేకపోతే తగ్గింపు ఆయన చూసి నేర్చుకోవాలి, ప్రేమ ఆయన చూసి నేర్చుకోవాలి, పరిచయం ఆయన చూసి నేర్చుకోవాలి, ప్రార్థన ఆయన చూసి నేర్చుకోవాలి, వాక్య జ్ఞానము ఆయన చూసి నేర్చుకోవాలి, ఏదో ఒకటి సోల్ విన్నింగ్ ఆయన చూసి నేర్చుకోవాలి, ఏదో ఇవ్వడం ఆయన చూసి, ఏదో ఒక విషయంలో కష్టపడడమో పని చేయడమో ఏదో ఒక విషయంలో మనం ఆమెను చూసి నేర్చుకోవాలి, ఆయన చూసి నేర్చుకోవాలని. అవుట్ స్టాండింగ్ సంథింగ్ షుడ్ పర్మిట్ అవర్ లైఫ్. ప్రైజ్ లార్డ్. స్పందన వంట చేస్తే తెలిసిపోతుంది. నేను నా టీ గురించి చెప్పాను కదా, తను కింద ఉన్నది, తను వినలేదు, అందుకని అందరిలోనే చెప్తున్నాను. పొగడం బాగున్నప్పుడు ఖచ్చితంగా బాగుందని చెప్తాం. అందులో అద్రక్ వేస్తే ఇంకా బాగుంటుంది, నిన్న రాత్రి వేసినట్టుకున్నారు. అందులో ఇలాచి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది, నిన్న రాత్రి వేసినట్టుకున్నారు. మీరు ఎప్పుడన్నా కావాలంటే ఏమి వేయకుండా నీళ్ళల్లో బాగా దాల్చిన చెక్క బాగా బాయిల్ చేసుకుని తాగండి, చాలా మంచిది. కాశ్మీర్లో నాకు అదే ఇస్తారు, నాకు చాలా ఇష్టం. మరి అక్కడ దాల్చిని దొరుకుతుంది లేదు, కానీ మన దాల్చిని వేసుకోండి. మందే వాళ్ళు దాల్దే, మనకు గొప్ప, వాళ్ళు దాళ్ళకు గొప్ప. ప్రైజ్ లార్డ్. అమ్మా ఏమంటున్నారో కొంచెం వినబడేలా చెప్పండి. ఇండియా వారే కదా అంటున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ యొక్క ఆ నీళ్ళల్లో అది వేసి బాగా మరగబెడితే దాని ఫ్లేవర్ వస్తుంది. మన జీవితము ఏదో ఒక ఫ్లేవర్ రావాలి. మన జీవితము ఏదో ఒక ఫ్లేవర్ చూడగానే ఇది స్పెషాలిటీ అని తెలుసుకోవాలన్నమాట. ఇది స్పెషాలిటీ అని తెలుసుకోవాలి. అన్నిట్లోనే అవ్వలేము, అన్నిట్లో అన్ని దేవుడు అందరికీ ఇవ్వడు, కానీ ఏదో ఒకటి ఇస్తాడు ఖచ్చితంగా. మనకి ఏదో ఒకటి ఇచ్చాడు. ఆ ఫ్లేవర్ స్వాతి అనగానే ఎస్, స్వాతికి సినానిమ్ ఏంటి, పీటర్ గారికి సినానిమ్, అరోరాకి సినానిమ్ ఏంటి, ఆదేశ్కి సినానిమ్ ఏంటి, ఆఖరికి జెన్నీకి కూడా సినానిమ్ ఏంటనంటే పేచి, గారం, మారం కాదు, ఇంకోటి ఏదో చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జెన్నీ ప్రైజ్ లార్డ్. ఇము ప్రైజ్ లార్డ్. అందరికంటే హ్యాండ్సమ్గా ఉన్నావు నువ్వు. ప్రైజ్ లార్డ్. చాలా అందంగా ఉన్నావు, చాలా మంచి డ్రెస్ వేసుకున్నావు. ప్రైజ్ లార్డ్. కానీ ఎదుగుతున్న కొద్దీ మన పిల్లల్లో ఉంది కూడా. ఆదేశ్కి స్కూల్లో మరి ఏ టెస్ట్ మనీ ఉందో తెలియదు, అబిగేల్కి స్కూల్లో ఏ టెస్ట్ మనీ ఉందో, ఆ పేరు తీసుకోగానే పలానా విషయంలో సూపర్. ఇది నశించిన వారు అందరూ కూడా పక్కన ఉండగా వారిలో మనము శేషించిన వారిగా ఉండాలి, అవుట్ స్టాండింగ్గా ఉండాలి. ప్రైజ్ లార్డ్. ఈ అవుట్ స్టాండింగ్ అండర్స్టాండింగ్ అనే పదాలు గురించి ఒక చిన్న కామెడీ విషయం నేను చెప్పి నేను ముగిస్తాను, తర్వాత ఆరాధనలోకి వెళదాము. బైబిల్ కాలేజీలో ఇంగ్లీష్ సరిగ్గా రానోళ్ళు అందరూ పాపం అలాగే ఉంటారు, అందరికీ ఇంగ్లీష్ అంతంత మాత్రమే. పైన ఎవరో మాట్లాడుకుంటున్నారు, అద్దం తీసుంది డైనింగ్ హాల్, కింద కొంతమంది నిలబడి గ్రౌండ్లో మాట్లాడుకుంటున్నారు. రైట్. పైనుంచి ఎవరో మాట్లాడుకుంటూ చేతిలో ఉన్న కప్పులోనో లేకపోతే ఆ టీయో నీళ్ళో ఏదో ఇలా అన్నారు. అది వచ్చి సరిగ్గా కింద మాట్లాడుకుంటూ పడింది. కింద నుంచి ఇలా పైకి వెళ్తున్నారు. ఏంటి మీరు చేస్తున్న పని అండర్స్టాండింగ్ పీపుల్కి మీద పడుతుందని తెలియదు అన్నారట. అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకునే వాళ్ళని అర్థము. ఆయనకు తెలిసిన ఇంగ్లీష్ ఏంటంటే కింద నిలబడ్డా కాబట్టి అండర్స్టాండింగ్ అనుకున్నాడు. అండర్స్టాండింగ్ పీపుల్ మీద పడుతున్నాడు. ఈ అవుట్ స్టాండింగ్ అండర్స్టాండింగ్ అంటే బయట ఉండిపోయే వాళ్ళు కాదు, అండర్స్టాండింగ్ అంటే కింద నిలబడ్డే వాళ్ళు కాదు. అండర్స్టాండింగ్ అని అంటే అర్థం చేసుకునే వాళ్ళు, అవుట్ స్టాండింగ్ అని అంటే అందరిలోనూ కూడా కొట్టొచ్చినట్టుగా కనబడేవాళ్ళు, సింగిల్ అవుట్ అయ్యేవాళ్ళు ఒక ప్రత్యేకమైన ఫీచర్ కొరకు. నశించిపోయిన వాళ్ళని, చెరపట్టబడిన వాళ్ళని పోనిద్దాము. మనము దేవుని కొరకు ఎలా ఉండాలా? మనం ఎలా ఉండాలా? శేషించిన వారిగా ఉండాలి. మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించదను. అవి అభివృద్ధి పొంది విస్తరించును, అవి ఫలించి విస్తరించును. అభివృద్ధి అనే మాటకి అక్కడ ఫ్రూట్ఫుల్ అనే మాట ఇంగ్లీష్లో, అన్ని వెర్షన్స్ లో, హిబ్రూలో కూడా ఫ్రూట్ఫుల్ అనే మాట వాడారు. అభివృద్ధి అనేది మరి తెలుగులో ఎందుకు ఆ పదం వాడారో, చాలా తక్కువ సార్లు అభివృద్ధి అనే మాట వాడారు. అభివృద్ధి అనేది చాలా తక్కువ సార్లు. ఫలించడం అనేది చాలా ఉంది బైబిల్లో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే కొన్ని వాక్య భాగాలు మీరు చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి కీర్తనే ఏం రాయబడి ఉంది? నీటి కాలువలు ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలించు అనే మాట. అలాగే యోహాను 15లో ఆ ఫలించడం అనే దాని గురించి మనం చూస్తున్నాము. మనము ఫలించడానికి పిలువబడ్డాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి అభివృద్ధి విస్తరించడము. ప్రైజ్ ది లార్డ్. మనందరం కూడా లేచి నిలబడి కన్నులు మూసుకుని చేతులెత్తి ప్రభువుని ఘనపరుద్దాము. 10-15 నిమిషాలు సమయం తీసుకున్న తర్వాత
సహోదరులు పీటర్ గారు వచ్చి కొద్ది మాటలు వివరిస్తారు. 4వ తారీఖు మమ్మీ మొదటి ఆదివారం మమ్మీ కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. అవకాశం ఇద్దాం. ఇది మంచిదే, నేను వెళ్తూ ఉండడం మంచిదే. ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటే నెలకొకసారి వెళ్ళిపోతూ ఉండాలని మీరు కోరుకోండి. నెలకొకసారి మీలో వాక్యం సిద్ధపడి వాక్యం చెప్పాలని సిద్ధపడండి. ప్రైజ్ లార్డ్. కాకపోతే ఒకటి, వాక్యం చెప్తున్నప్పుడు వీలైనంత వరకు వాక్యం మీదే కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. బయట విషయాలు వీలైనంత తక్కువ, 10%. అయితే వాక్యము వచనం వెంబడి వచనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. రైట్. ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడి మనం ఆరాధనలోకి వెళదాము. సహోదరి పైకి వచ్చేయండి.